ఏలూరు రైల్వే స్టేషన్ చేస్తున్నారండి. అమృత్ స్కీమ్ కింద రైల్వే స్టేషన్ చేస్తున్నారు. అసలు రైల్వే స్టేషన్ కొత్తగా కనబడుతుందా అండి? రైల్వే స్టేషన్ వర్క్ స్టార్ట్ కాకముందు నాకు ఒక 3D చూపించారు. సేమ్ ఎయిర్పోర్ట్ లాగా వస్తుందని చూపించారు. ఆ 3D రెండరింగ్ ఎందుకు చేపించారు మరి? అది ఊరికని ఆర్టిఫిషియల్ కోసం చేపించారా? మా అందరికి చూపించడానికి చేపించారా? అవి కాదు కదండి. ఆ రకంగా రావాలని చేపించారు కదా. అసలు రైల్వే స్టేషన్లో 12 కోట్ల రూపాయలు పని జరిగినట్లు కనబడుతుందండి. అసలు కాదండి, మీరు 10,000 స్క్వేర్ ఫీట్ పార్కింగ్ పెట్టారు. అంత అవసరం ఉందా అక్కడ? ఫ్యూచర్ నీడ్స్ కోసం పెట్టారు కదా. టికెట్ కౌంటర్ దగ్గర ఎలా ఉందండి? వెయిటింగ్ హాల్ ఎలా ఉందండి? నేను చూస్తే నేను కనిపెట్టగలుగుతా. నేను అసలు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందే లేదండి ఆ రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ స్కీమ్ పెట్టిందే మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ పెట్టాం. మీరు ఏం చేశారు? తూతూ మంత్రంలాగా పనులు చేసేసి తూతూ మంత్రంలాగా కంప్లీట్ చేస్తున్నారు. నాట్ అక్సెప్టబుల్ అండి. ఇవాళ నాకు ఆ రోజు 3D కాస్ట్ ఏం చూపించారో అది 12 crores కంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఆ రకంగా చేయమని మొన్న కూడా రిక్వెస్ట్ చేశాం. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కాదండి, హెడ్ క్వార్టర్ డ్రాయింగ్ అంటున్నారు. 3Ds కూడా హెడ్ క్వార్టర్స్ వల్ల ఫైనలైజ్ చేశారు కదా ఆ రోజు. నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉంది, మీకు చూపించమంటారా? ఇవాళ అట్లీస్ట్ టికెట్ కౌంటర్ దగ్గరైనా కానీ ఆ మోడర్న్ కనబడుతుందా అండి? కనబడుతుందా? ఆ రోజు ఏం చెప్పారండి? ఫ్లోరింగ్ అంతా టైల్స్ వేస్తున్నామన్నారు. ఏదండి ఫ్లోరింగ్ టైల్స్? అంతా ఒక్కటే స్టోన్ వేసేసి క్లోజ్ చేసేసారు. ఆ మోడర్న్ లుక్ ఏదండి? నేనేమన్నా సార్, ఇప్పుడు అదేం నా ఇల్లు కాదు కదా, ప్రజలు వాడుకుంటేదే కదా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎందుకు పెట్టిందండి? అసలు ఆ స్కీమ్ ఎందుకు పెట్టింది సార్? మోడర్నైజేషన్ జరిగిందండి. కొత్త పెయింట్లు వేసి పైన ఒక గోపురం పెట్టేసి పార్కింగ్ క్లీన్ చేసేస్తే మోడర్నైజేషన్ అయిపోయిందండి. అక్కడ మోడ్యులర్ టాయిలెట్స్ అన్నారంటే అవి క్యాబిన్స్ పెట్టారు. అవి ఫారిన్లో క్యాబిన్స్ లాగా పెట్టారు. అక్కడ కూర్చుంటే అందరు కనబడుతున్నారు. ఫారిన్ లాగా మన ఇండియాలో ఫాలో అవ్వగలుగుతామండి? ఉమెన్ పోతే కూర్చోగలుగుతారండి అక్కడ? నేను చూడలేదండి. మీరు నాకే స్టోరీలు చెప్తే ఎట్లా అండి? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అండి, బాత్రూమ్స్ అన్నీ కూడా మళ్ళీ తీపిచ్చి మీరు మళ్ళీ క్లియర్గా చేపియండి. లేకుంటే నేనే విజిలెన్స్ ఎంక్వైరీకి వేపిస్తామని చెప్తున్నాం. ఇక్కడ వేపిస్తాం, సెంట్రల్లో కూడా నేను స్పెసిఫిక్గా అడిగి మరి మినిస్టర్ గారితో అడిగినా వేపియాల్సింది వస్తుంది. నన్ను అంతవరకు తీసుకొని పోద్దండి. టైల్స్ కాస్ట్ ఎంత వేసారండి? 1000 రూపాయలు అనుకోండి. పర్ స్క్వేర్ ఫీట్ ఎంత వచ్చింది?